సో, ఇప్పుడు మనం ఎస్‌విసి ఏదైతే సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్ అని జెప్తున్నామో, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేసి చూద్దాము. సో, మనకి బేసిక్‌గా కావాల్సిన లైబ్రరీస్ అన్నీ సింపుల్‌గా సిమిలర్‌గానే అయితే ఉంటాయి. సో, నేను క్విక్‌గా ఏం జేస్తానంటే, మనం ప్రీవియస్‌గా లాజిస్టిక్ రిగ్రెషన్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు లైబ్రరీస్ తీసుకున్నాం గదా! నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ సేమ్ అవే తీసుకుందాం. దాంతో పాటు ఒక్క నిమిషం కర్నల్ సెలెక్ట్ జేసుకోవాలి ఫస్ట్. ఓకే. కర్నల్ సెలెక్ట్ జేసుకున్నాను. నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ దాంతో పాటు అడిషనల్‌గా సీబాన్ గూడా తీసుకుంటాను. సీబాన్ యాజ్ ఎస్ఎన్ఎస్. సో, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఏదైతే క్లాసిఫికేషన్ అని జెప్పి అనుకుంటున్నాం గదా! ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి డేటా సెట్స్ మనకి ఎస్‌క్యూఎల్ లైబ్రరీలో. దాన్ని మనమైతే తీసుకుందాం. sklearn డాట్ డేటా సెట్స్ ఇంపోర్ట్ మేక్ అండర్‌స్కోర్ క్లాసిఫికేషన్ స్పెల్లింగ్ తప్పు రాసాం మనం అనుకుంటా. అబ్బా! సిఎల్ఏ సిఎల్ఏ ఎస్ఎస్ఐ క్లాసిఫికేషన్. సో, దీంట్లో నేను ఎక్స్‌ని కర్నల్ రిస్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఇండిపెండెంట్ ఫీచరు, అలాగే వై అనే ఒక డిపెండెంట్ ఫీచర్‌ని నేను క్రియేట్ చేయాలి. నేను క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తున్నాను కాబట్టి రాండమ్‌గా వేరియబుల్స్ తీసుకోవడానికి ఈ మేక్ క్లాసిఫికేషన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. శాంపుల్స్ 1000 అనుకుంటాను. ఫీచర్స్ ఒక 2 అనుకుంటాను. ఇది అవసరం లేదు. ఒక్క నిమిషం. ఎన్ అండర్ స్కోర్ ఇన్ఫర్మేటివ్ అవసరం లేదు. రిడండెంట్ ఉంచుదాం. రాండమ్ ఇది గూడా అవసరం లేదు. నెం ఎన్ క్లస్టర్స్ పర్ క్లాస్ ఇది కావాలి. ఎన్ అండర్ స్కోర్ క్లస్టర్స్ పర్ క్లాస్. రాండమ్ స్టేట్ వద్దని చెప్తే మళ్ళీ ఇచ్చేస్తున్నాడు మనోడు. 2 అని చెప్పి అనుకుందాం. ఓకే. రిడండెంట్ 0. సో, మీరు ఏంటి ఇవన్నీ అని చెప్పి చూడాలంటే అరెరే! ఓకే. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఈ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో టోటల్ నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే రిడెండెంట్ అంటే నంబర్ ఆఫ్ ఫీచర్స్ దట్ ఆర్ రాండమ్‌లీ లీనియర్ కాంబినేషన్. మనం ఆహ్, ఒక స్ట్రెయిట్ లైన్‌లో గీద్దామని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి, అలా అయితే మనం తీసుకోవచ్చు. ఎన్ అండర్ స్కోర్ క్లాసెస్ అంటే ఎన్ని క్లాసెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ 2 3 4 అట్లా అయితే మనం తీసుకోవచ్చు. క్లస్టర్స్ పర్ క్లాస్ అంటే నంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఒక్కొక్క క్లాస్‌కి ఎన్ని గ్రూప్స్‌గా ఉండాలని చెప్పి మనమైతే కన్సిడర్ జేయొచ్చు. ఇంకా చాలా నంబర్ ఆఫ్ ఇవైతే ఉంటాయి. ఇవన్నీ మనం హైపర్ పారామీటర్స్ ట్యూన్ జేసి ఏది బెస్ట్ అని జెప్పి మనమైతే ఆహ్, కన్సిడర్ జేయొచ్చు. సో, ఇట్లా మనం క్లిక్ చేస్తే ఓకే. ఇక్కడైతే వస్తది ఇట్లా. ఇది బెటర్ కొంచెం చదవడానికి బావుంది. సో, ఇయన్నీ అయితే మనం ఎక్స్‌పెరిమెంట్ జేయొచ్చు. ఇవి చాలు మనకి ఈ ఎక్స్‌పెరిమెంట్‌కి. ఆల్రెడీ రన్ అయిపోయిందా? సో, ఇప్పుడు మనకి ఎక్స్ ఇంకా వై అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇది ఎక్స్ ఇంకా అలాగే ఇది వై. అంటే ఇండిపెండెంట్ ఫీచర్, డిపెండెంట్ ఫీచర్స్ మనకి వచ్చేసినియి. సో, దీంతో మనం ఏం చేద్దామంటే క్లాసిఫికేషన్ అయితే మనం క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు ఒక స్కాటర్ ప్లాట్ గీసి ఇవన్నీ ఎలా ఉన్నాయో గూడా చూద్దాం అసలు. స్కాటర్ ప్లాట్‌ని అయితే డ్రా చేశాను నేను. ఎలా అంటే ఇండిపెండెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇండిపెండెంట్ ఫీచర్స్‌నన్నీ ఒక దానిలా తీసుకొని వై ఏదైతే డిపెండెంట్ ఫీచర్స్ ఉందో ఎక్స్‌ని మనం ఎక్స్‌క్లూడ్ చేసేసి దాన్నయితే మనం తీసుకున్నాం. ఇవన్నీ జీరోస్‌గా అయితే వస్తాయి. ఏది ఎక్స్ ఫీచర్స్ అన్నీ. ఇవన్నీ వన్స్‌గా అయితే వస్తాయి వై ఫీచర్స్ అన్నీ. సో, అప్పుడేం జరుగుతుందంటే, ఈ 0 అనేది ఒక ఫీచరు, 1 అనేది ఇంకో ఫీచరు. సో, మనము ఎస్‌విఎమ్స్ కెర్నల్స్ ఎలా ఎలా చేస్తాము? బెస్ట్ ఫిట్ లైన్ ఒకటి గీస్తాము. ఇట్లా మౌస్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. పెద్దది చేసాం మనం. ఆహ్, ఇలా బెస్ట్ ఫిట్ లైన్ ఒకటి గీస్తాం. అలాగే మార్జినల్ ప్లేన్స్ గూడా అయితే మనము గీస్తూ ఉంటాము. ఏది ఎస్‌విఎం క్లాసిఫికేషన్‌లో మనం ఇప్పుడు క్లాసిఫికేషనే గదా చేస్తుంది. ఇవి 2 డిఫరెంట్ గ్రూప్స్ అనుకోండి. వీళ్ళందరూ మెయిల్ అనుకోండి. వీళ్ళందరూ ఫీమేల్ అనుకోండి. వీడెవడో నాకు తెలీదు. ఆహ్, సో, ఇట్లా మనం చేసిన తర్వాత మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్‌కయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రమ్ ఎస్‌క్యూఎల్ డాట్ మోడల్ సెలక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్‌లో ఎక్స్ ట్రైన్ ఓకే. ఎక్స్ అండర్ స్కోర్ ట్రైన్, ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్, ఎక్స్
అండర్ స్కోర్ టెస్ట్ y_train షిఫ్ట్ పని చేయట్లేదు. అందుకు కొంచెం టైం పడుతుంది మనకి. వేరే లెఫ్ట్ షిఫ్ట్ పని చేయట్లా. రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ XY టెస్ట్ సైజ్ 25 అనుకుంటాను. 25 రాండమ్ స్టేట్ 42 కాకుండా 10 అనుకుందాం. లేదా వదిలేయ్ 42 అనుకుందాం. పోయేదేముంది. మళ్ళీ పుడతామా ఏంటి? సో, ఇప్పుడు మనం దీనిలో ఎస్‌వీఎం నుంచి ఎస్‌వీసీనయితే మనం ఇంపోర్ట్ చేద్దాం. ఎస్‌కేలాన్ డాట్ ఎస్‌వీఎం ఇంపోర్ట్ ఎస్‌వీసీ. ఎస్‌వీసీ ఏంటి బ్రో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టా' అంటే ఓకే. సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్‌నయితే తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఎస్‌వీసీ ఫంక్షన్‌నయితే వాడి కెర్నల్ ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్‌వీసీలో ఏంటి ఓపెన్ అవ్వట్ల. ఓకే. సో, మనం కెర్నల్‌లో లీనియర్, పాలీ, ఆర్‌బీఎఫ్, సిగ్మాయిడ్ ఇట్లా అయితే మనకి ఉంటాయి. మనం కెర్నల్స్ మనం అనుకున్నాం గదా! ఏది 2డీ ఫిగర్‌ని 3డీగా మారుస్తదని జెప్పి మనం హైలైట్ జేసాం. ఫోటో గూడా పెట్టాం. గుర్తుందనే అనుకుంటున్నాను. సో, అట్లా కెర్నల్స్ అయితే మనం మార్చుతూ ఉండొచ్చు. అబ్బా! ఇప్పుడు ఈ ఫైల్ యాడుంది? ఓకే. కెర్నల్స్‌లో అయితే మనం మార్చుతూ ఉండొచ్చు. మనం ఇప్పుడు లీనియర్‌తో అయితే మనం ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. కెర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు స్పెల్లింగ్ కరెక్టే రాసానా మనం? ఓకే. లీనియర్ అంతే ఇంకేమొద్దు వాల్యూస్ మనకి. సో, ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఎస్‌వీసీతో ఏం చేసామంటే లీనియర్ ఏదైతే లైన్స్ అంటాం మనం అనుకుంటున్నామో దాన్నైతే మనం ప్లాట్ చేసేసాం. ఈ ప్లాట్ చేసేసిన తర్వాత ఆహ్, ఎక్స్‌ట్రైన్ ఎక్స్‌టెస్ట్, వైట్రైన్ వైటెస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రిడిక్షన్ మనకి వచ్చిన తర్వాత దాని క్లాసిఫికేషన్ రిపోర్ట్ అవన్నీ అయితే చూడొచ్చు కదా! ఏది మనకి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్‌లో క్లాసిఫికేషన్ రిపోర్ట్, కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ అయితే మనం చూడొచ్చు. దానికన్నా ముందు మనకి వైప్రెడ్ వాల్యూ అయితే కావాలి. వైప్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్‌వీసీ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్. ఓకే. ఇప్పుడు మనం వైప్రెడ్ వాల్యూనయితే కనుక్కున్నాము. దానికన్నా ముందు మనం ఎక్స్‌టెండ్ వైట్రైన్‌ని ఫిట్ చేయాలి ఎస్‌వీసీ మోడల్‌లో. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని యొక్క స్కోర్స్ ఏవైతే ఉంటాయో కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ గాని, క్లాసిఫికేషన్ రిపోర్ట్ అని చెప్పి అంటూ ఉంటాం గదా! ఫ్రమ్ ఎస్‌కేలర్న్ డాట్ మెట్రిక్స్, మెట్రిక్స్ ఇంపోర్ట్ క్లాసిఫికేషన్ అబ్బా! ఏమన్నా రాసానా స్పెల్లింగు. అవార్డ్ ఇవ్వచ్చు తప్పు రాయడంలో మనకి. క్లాసిఫికేషన్ రిపోర్ట్, కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్. ఈ రెండిటితో నేనేం చేస్తాను ప్రింట్, ప్రింట్ కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్‌లో మనం వైటెస్ట్, వైప్రెడ్ వాడతాము. అలాగే క్లాసిఫికేషన్ రిపోర్ట్‌లో గూడా అదే వాడతాం. సో, ఇప్పుడు మనకి ప్రిసిషన్, రీకాల్ వాల్యూస్ వచ్చేసాయి. యాక్యురసీ వచ్చేసింది. 0.92 అయితే ఉంది. ఓకే. పర్లేదు చాలా బెటర్. ఆహ్, ప్రిసిషన్, రీకాల్, ఎఫ్1 స్కోర్, ఎఫ్1 బీటా స్కోర్ ఇవన్నీ అయితే వచ్చేసినాయి. సో, ఇలాగే మనం ఏం చేసాం ఇప్పుడు లీనియర్‌తో అయితే మనం ట్రై చేసాం. ఈ లీనియర్ కాకుండా మనం ఏం చేయొచ్చు వేరే కర్నెల్ అయితే మనం వాడొచ్చు. ఆర్‌బీఎఫ్ కర్నెల్ అని చెప్పి ఒకటుంది గదా! ఎస్‌వీసీ దీంట్లో ఓకే. ఎస్‌వీసీ సో, కర్నల్ ఆర్‌బీఎఫ్ వాడుతున్నాం అని వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు ఆర్‌బీఎఫ్‌లో మనం ఫిట్ చేద్దాము. ఆర్‌బీఎఫ్ డాట్ ఫిట్ ఎక్స్‌ట్రైన్ వైట్రైన్ వైప్రెడ్ కావాలి మనకి దీని యొక్క వాల్యూ. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, దీని యొక్క క్లాసిఫికేషన్ రిపోర్ట్ కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ అయితే రాస్తాను. దీంట్లో మనకి వైటెస్ట్ ఓకే. వైప్రెడ్ ఏమవుతుంది? వైప్రెడ్ ఆర్‌బీఎఫ్ అయితే అవుతుంది. అండర్ స్కోర్ ఆర్‌బీఎఫ్ మనం మార్చాం గదా! కరెక్టే కూడా ఆర్‌డీఎఫ్ కూడా తెలుసు బ్రో. నువ్వు స్పెల్లింగ్స్ తప్పు రాయడంలో ముందుంటావు. ఆర్‌బీఎఫ్. సో, ఇప్పుడు మనం చూద్దాం ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తదేమో.
చూసారా కొంచెం యాక్యురసీ అయితే మనకి ఇంప్రూవ్ అయింది. 9.2 ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 9.4 అయితే వచ్చింది. అట్లా మనం వేరే మోడల్‌నైతే వేరే కెర్నెల్‌నైతే మనం సెలెక్ట్ జేయొచ్చు. మనకి ఏమేం కెర్నెల్స్ ఉన్నాయి? లీనియర్ ఉంది, పాలీ ఉంది, ఆర్‌బీఎఫ్ ఉంది. పాలీ తీసుకుందాం. పాలీ తీసుకుంటే యాక్యురసీ ఇంకా తగ్గిపోయింది. వద్దులే. అప్పుడు నేను దీన్ని ఈ బెస్ట్ ఏదైతే వచ్చిందో ఆర్‌బీఎఫ్ దాన్నయితే మనం సెలెక్ట్ జేసుకోవచ్చు క్లాసిఫికేషన్ ప్రకారం. సో, అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ కెర్నల్స్ అయితే మనం చేసుకొని చూడొచ్చు. దీంట్లో మనం బెస్ట్ పారామీటర్స్ కనుక్కోవడానికి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అయితే చేస్తూ ఉంటామని జెప్పి అన్నా గదా! సో, ఇట్లా మనం గ్రిడ్ సెర్చ్ సివితో సి అని జెప్పి నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. సి వాల్యూస్‌లో ఈ వాల్యూస్ అన్నీ నేను ఏది ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయొచ్చిక్కడ. ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత బెస్ట్ ఏదైతే ఉంటదో గ్రిడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రిడ్ సెర్చ్ సివి కాబట్టి గ్రిడ్ సెర్చ్ సివి ఆ ఎస్‌విసి మోడల్ ఏదైతే ఉందో మన దగ్గర, దాంట్లో ఈ పారామ్ గ్రిడ్ ఏదైతే ఉందో మన డిక్షనరీ సెలెక్ట్ లో పెట్టిన వాల్యూస్ ఉన్నాయి గదా! దాన్నయితే మనం యూజ్ చేద్దాం. సో, గ్రిడ్ సెర్చ్ సివి ఎస్‌విసి మోడలు దాంతో పాటు పారామ్ గ్రిడ్ రీఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు వెర్బోస్ 3 ఓకే. ఇది ఓకే. క్రాస్ వాలిడేషన్ ఒక 5 అనుకుంటాను రాండమ్‌గా. క్రాస్ వాలిడేషన్ అంటే మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాము ఎట్లా ఉంటదని జెప్పి. సో, ఇప్పుడు మనకి బెస్ట్ పారామీటర్స్ రావడానికి సో, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ మనకి ఏదైతే ఆల్రెడీ అనుకున్నామో దాన్ని నేను ఫిట్ జేస్తాను. ఫిట్ ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ డిఫరెంట్ డిఫరెంట్ క్రాస్ వాలిడేషన్స్‌లో అయితే అది పెర్ఫార్మ్ జేసి మనకి బెస్ట్ పారామీటర్స్‌నయితే ఇస్తది. ఇవన్నిటిలో ఏవైతే బెటర్‌గా పెర్ఫార్మ్ జేస్తుందో దీనికి కొంచెం టైమ్ అయితే పడతది. ఓకే. ఇప్పుడు మనం దాంట్లో బెస్ట్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్నయితే చూడొచ్చు. గ్రిడ్ డాట్ బెస్ట్ అండర్ స్కోర్ పారమ్స్ అండర్ స్కోర్ సిలో 100 సి వాల్యూలో 100 గామా వాల్యూ వచ్చేసి 0.1 బెటర్. కర్నల్ మనం ఒకటే ఇచ్చాం. ఆర్‌బీఎఫ్ ఒకటే ఇచ్చాం. ఆర్‌బీఎఫ్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది కదా! మనం డిస్కస్ చేసుకున్న దగ్గర ప్రీవియస్‌గా. అట్లా మనం ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్‌నయితే చేయొచ్చు. సో, ఇది ఇన్ జనరల్‌గా బేసిక్ ఏదైతే మనకి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఇది. సో, నెక్స్ట్ మనం ఏంటిదది సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్ గూడా అయితే చేద్దాము. సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్ చేద్దాము. సపోర్ట్ వెక్టర్‌లో కెర్నల్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పి అన్నా గదా! అది గూడా అయితే మనం ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ అయితే చేద్దాం. థాంక్ యూ. అది గూడా చూడండి.